గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో అందించిన నవరత్నాల పథకాల్లో ఎక్కువ భాగం మహిళల ఖాతాల్లోకి వెళ్లాయని, తామే మహిళల పక్షపాతి అని భారీగా ప్రచారం చేసుకునేవారు. కానీ ఇప్పుడు టీడీపీ విసిరిన ఈ 33 సీట్ల సవాలుతో వైసీపీ తీవ్రమైన డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు వేస్తున్న ప్రశ్న ఒకటే, వైసీపీ కూడా రాబోయే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు కేటాయిస్తుందా? ఒకవేళ కేటాయించకపోతే మహిళలపై వైసీపీకి ఉన్న ప్రేమ కేవలం ఓట్ల కోసమేనా? సీటు ఇచ్చే ధైర్యం జగన్ కు లేదా అని టీడీపీ గట్టిగా టార్గెట్ చేయడం ఖాయం. ఒకవేళ టీడీపీకి కౌంటర్ గా జగన్ కూడా 33% సీట్లు ఇవ్వాలని ఫిక్స్ అయితే వైసీపీలో ఉన్న ఎందరో సీనియర్ సిట్టింగ్ నాయకులను, పురుష నేతలను పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది ఇప్పటికే కుదేలైన వైసీపీలో తీవ్ర అంతర్గత తిరుగుబాట్లకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కేవలం 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఇది మింగుడు పడని అంశమే. అయితే ప్రకటనల సంగతి ఎలా ఉన్నా ప్రాక్టికల్ గా చూస్తే క్షేత్రస్థాయిలో 33% మంది సమర్థులైన, గెలిచే గుర్రాలైన మహిళా నాయకురాలను వెతికి పట్టుకోవడం, వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడం అధికారంలో ఉన్న టీడీపీకి కూడా ఒక పెద్ద టాస్క్ మరియు సవాలే. కానీ ఈ ప్రకటన ద్వారా టీడీపీ సాధించాలనుకున్న పొలిటికల్ మైలేజ్ ను మాత్రం ఆల్రెడీ 100కు 100% సాధించేసింది. రాబోయే ఎన్నికల్లో సైకిల్ పార్టీకి ఇది అతిపెద్ద బ్రహ్మాస్త్రంగా, గేమ్ చేంజర్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహిళా ఓటర్లు అత్యధిక మెజారిటీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ సంచలన తీర్మానం ఓట్ల రూపంలో ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది? మహానాడు వేదికగా ప్రకటించిన ఈ 33% మహిళా కోటాపై ప్రతిపక్ష వైసీపీ నేతల తదుపరి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి దీనికి ఎలాంటి కౌంటర్ వ్యూహం రచిస్తారు అనేది రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్ ను మరింత హిటెక్కించబోతుంది.